జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 జూలై లోపల ఆయన రిజైన్ చేయడం కానివ్వండి, లేకపోతే మరణించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీనరాశికి అధిపతి గురు. మీనరాశిలో పూర్వభాద్ర 4వ పాదం, రేవతి 4 పాదాలు, ఉత్తరాభాద్ర 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీకు గురువు గారు యోగిస్తున్నారు. సప్తమ స్థానంలో సూర్యుడు బుధుడు యోగిస్తున్నారు. కేవలం 3 గ్రహాలే యోగిస్తున్నాయి. మీనరాశి వారికి మీరు బ్రాహ్మణుడికి నవధాన్యాలు దానంగా ఇవ్వండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే నవగ్రహ టెంపుల్కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. మీరు సోమవారం రోజున, బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. శనివారం రోజున స్టార్ట్ చేయండి. ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకుంటే కనుక అది కూడా ఆ రోజున మీరు శనికి తైలాభిషేకం చేయించి స్టార్ట్ చేయండి, ఏదైనా పనులు స్టార్ట్ చేయాలనుకుంటే కనుక. కెరియర్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, మీ పై ఆఫీసర్తో గొడవలు ఉంటాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి, ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. మ్యారేజ్ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే సప్తమ స్థానంలో సూర్యుడు బుధుడు ఉన్నాడు. శని సూర్యుడు బద్ధ శత్రువులు. దాని మూలంగా మీకు మ్యారేజ్ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే మీకు హెల్త్ పరంగా కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు, అలాగే స్ట్రెస్ సంబంధించిన విషయాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. విశ్వసహస్రం పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్ కి చాలా ఇబ్బందికరంగా ఉంటది ఈ వారం అనేది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీరు మీ పార్ట్నర్ కి ప్రపోజ్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. కుటుంబ పరంగా, ధన పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కుటుంబాధిపతి అయిన కుజుడు మీకు అష్టమ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, ఇంకా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భౌతిక వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.